ఈ రాష్ట్రంలో అరాచకంతో కూడినటువంటి పాలన జరుగుతూ ఉంది. లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా పోలీసు వ్యవస్థకి ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్ లో చిట్ట చివరి స్థానం 36వ ర్యాంక్ వచ్చినటువంటి పరిస్థితిని వివరిస్తున్నాం. అట్లాగే ఈ మధ్య కూడా ఒక సమ్మిట్ లో నారా లోకేష్ గారు మన రాష్ట్రం బయట కూడా రెడ్ బుక్ గురించి ప్రస్తావించినటువంటి అంశాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. అన్యాపదేశంగా వాళ్ళు చేసినటువంటి ప్రచారం ఉంది. అట్లాగే వివిధ కంపెనీల మీద, వివిధ పరిశ్రమల మీద ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల యొక్క దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. మనం చూసాం కదండి, ఇక్కడ కృష్ణపట్నం పోర్టుకు సంబంధించినటువంటి అంశంలో అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నేరుగా వెళ్లి అక్కడ ఉద్యోగుల మీద చేసినటువంటి దాష్టీకం మనం చూసాం. అట్లాగే 2025 జనవరి నెలలో ఇక్కడ రాజమండ్రి పేపర్ మిల్ మీద అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అనేటువంటి వ్యక్తి వెళ్ళి అక్కడ ఆ పరిశ్రమలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా బెదిరించి దాష్టీకానికి పాల్పడినటువంటి అంశం ఉంది. ఈ రోజు యథేచ్ఛగా సెంట్రలైజ్డ్ కరప్షన్ జరుగుతా ఉంది. అట్లాగే ఈ యొక్క ప్రతినిధుల మాటల్లో కూడా తెలుస్తుంది. నారా లోకేష్ పేరు ఎందుకు వస్తా ఉందండి? మరి పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేరు ఎందుకు ఉచ్చరించట్లేదంటే ఈ సెంట్రలైజ్డ్ కరప్షన్ మొత్తానికి కూడా స్టేట్ వైడ్ గా సెంట్రల్ గా ఉన్నటువంటి లీడర్ ఎవరంటే నారా లోకేష్ అనేది మనకు అర్థమవుతుంది. ఈ యొక్క రాష్ట్ర చరిత్రలోనే ఈ రాష్ట్రంలో మేము పరిశ్రమలు ఏర్పాటు చేయలేమన్నటువంటి విధానంతో వెనక్కి వెళ్తుంటే సిగ్గుపడాల్సింది పోయి వైఎస్ఆర్సీపీ మీద ఆరోపణలు చేయటం అనేది ఇది ఎంతవరకు సబబో ఆలోచించుకోవాల్సినటువంటి అంశం ఉంది. కోకోకోలా కంపెనీ వాళ్ళకి ఇచ్చినటువంటి భూములు మాకు వద్దని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కారణం అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఇది అనకాపల్లి రాంబిల్లి వద్ద కేటాయించినటువంటి భూములు మాకు వద్దని చెప్పి వాళ్ళు లేఖ రాశారంటే అక్కడ యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ యొక్క దౌర్జన్య కాండ, అట్లాగే మాకు కప్పం కట్టమని చెప్పి యథేచ్ఛగా బెదిరింపులకు గురి చేశారనేటువంటి మాట వాస్తవం. అట్లాగే అనంతపురంలో కూడా మనం చూస్తే జిన్ఫ్రాకి ఇచ్చినటువంటి భూములు కూడా మాకు వద్దు బాబు అని చెప్పేసి వాళ్ళు బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అక్కడ కూడా 101 ఎకరాల భూమి కేటాయింపులు చేసి మరలా అవి వద్దంటే దానికి సంబంధించినటువంటి జీవోలు కూడా ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ యువరాజ్ గారు రిలీజ్ చేశారు కదండి, గత 2 రోజులుగా చూస్తా ఉన్నాం. అట్లాగే అనకాపల్లిలోనే ఈ యొక్క జూపిటర్ రెన్యువల్ ఎనర్జీకి సంబంధించినటువంటి 142 ఎకరాలు కేటాయించిన వాళ్ళు వద్దంటున్నారు. నెల్లూరులో చూస్తే అక్కడ నాల్కో మెదాని సంస్థ కూడా మేము పెట్టుబడులు పెట్టేటటువంటి ఆ యొక్క నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నామని చెప్తున్నారు. అట్లా వీళ్ళు చూస్తా ఉన్నాం. ఇక్కడ వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగులో కూడా చూస్తే అక్కడ ఏదైతే ఒక పంబులుడు ప్లాంట్ ఏదైతే పెడతా ఉన్నారో దాన్ని కూడా ఉపసంహరించుకునేటట్లుగా అదాని వాళ్ళు వెనక్కిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ యథేచ్ఛగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గారి పేర్లతోటి చేస్తున్నటువంటి దాష్టీకాలు, దౌర్జన్యాలు ఎక్కువ అవుతా ఉన్నాయి. ఇండియా సిమెంట్స్ కానీ, చెట్టినాడు కానీ, యునైటెడ్ బ్రూవరీస్ వంటి సంస్థలు కూడా వీళ్ళ యొక్క దాష్టీకం దెబ్బకి వెనక్కిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. మనం చూస్తే శ్రీకాకుళం జిల్లా బీజేపీ యొక్క సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈశ్వర్రావు యొక్క దౌర్జన్య కాండ కూడా మనం చూస్తా ఉన్నాం. అట్లా పల్నాడు జిల్లాలో చూసాం కదండి, సిమెంట్ ఫ్యాక్టరీల మీద దాష్టీకం. ఎరపతినేని శ్రీనివాసరావు అండ్ కో వాళ్ళ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీలకి ముడి సరుకు రవాణా కానివ్వము, ఈ ట్రాన్స్పోర్ట్ ఆపేస్తామని బెదిరించి అక్కడ అక్రమ మైనింగ్, అక్రమ క్వాడ్జ్, అక్రమ క్రిస్టల్ మెటీరియల్ అన్నిటిని కూడా అక్రమ పద్ధతుల్లో వాటాలు పంచుకొని తరలిస్తున్నటువంటి అంశం మనం చూసాం. అలా అంతెందుకండి, జేసీ ప్రభాకర్ రెడ్డి, జమ్ములమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారి యొక్క దాష్టీకం చూసాం కదా. అక్కడ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే వైయాష్ దగ్గర వాళ్ళు బహిరంగ సరే ఇక్కడ ఒకటి రామారావు గారు ఓకే రామారావు గారు రామారావు గారు ఇక్కడ ఓకే మీరు చెప్తున్నవన్నీ కూడా ఓకే పరిగణలోకి తీసుకుని మాట్లాడితే ఓకే దాని పక్కన పెడతాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా బెదిరిస్తున్నారు.